వాళ్ళను గొడ్డలితో నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్స్. వైఎస్ భారతికి షర్మిల కౌంటర్. గొడ్డలతో మిగతా వాళ్లను నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్స్గా మిగిలిపోతారు. వైఎస్ భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆమె ఎంపీ అవినాష్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీగా అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు పాస్పోర్ట్లు సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారన్నారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన కామెంట్స్కు షర్మిల గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉండాలి, ఇదేనా వైఎస్ భారతి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. మిగతా వాళ్ళందరినీ గొడ్డలతో నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అన్నారు. కడప ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేయాలని, ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటేయాలన్నారు. దేవుడు తమ వైపే ఉన్నారని, గొడ్డలతో నరికే వాళ్ల వైపు కాదని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. టీడీపీతో పొత్తు, తెరచాటున జగన్తో దోస్తీ. 10 ఏళ్లుగా ఏపీ వినాశనంలో ఇక్కడి పాలక ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి ప్రధాని మోదీ విషక్రీడ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రీడలో మోదీ, షా కీలక పాత్రలు పోషించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీకి సంబంధించిన ప్రధాని మోదీ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేశామన్నారు. మీ మన్ కీ బాత్ కాదు మోదీజీ, ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి అన్నారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ప్రధానిగా అన్ని వర్గాల వారిని మోసం చేసి, మతం పేరుతో దేశ ప్రజలపై విద్వేషపు కోరలు చాసి, దేశ ఐక్యతను మంట కలిపి ప్రజల మధ్య విద్వేషం రగిల్చారన్నారు వైఎస్ షర్మిల. మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రంగా నష్టపోయింది. అన్ని విధాలుగా దక్షిణ భారతదేశాన్ని సర్వనాశనం చేయడంలో మోడీ సఫలమయ్యారన్నారు. 10 ఏళ్లు అధికారం కట్టబెట్టిన కర్ణాటకకి మీరు వెలగబెట్టిందేంటో చెప్పాలన్నారు. కర్ణాటక కూడా భారతదేశంలో భాగమే, ఆంధ్రాను భారతదేశంలో భాగమే, తెలంగాణను భారతదేశంలో భాగమే, తమిళనాడు కూడా భారతదేశంలో భాగమే. అయితే అవన్నీ అంతో ఇంతో సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు ముక్కు లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రాన్ని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రధాని మోదీ భుజాలపై ఉంది. అలాంటిది మోదీ తీసుకెళ్లి గంగలో కలిపారు రాష్ట్రాన్ని. దీనికి తోడు ఉన్మాద టీడీపీ, అధికారం దాహంతో కూడిన వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు రాష్ట్రాన్ని మరింత దీనస్థితికి దిగజార్చాయని చెప్పుకొచ్చారు. కుమారుని కోసం బాబు, కేసుల భయంతో జగన్ ఇద్దరూ బీజేపీని ఎదిరించి నిలబడే ధైర్యం కానీ సాహసం కానీ చేయలేకపోయారన్నారు. మరోవైపు దత్తపుత్రుడు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఇవాళ మళ్ళీ అదే టీడీపీతో కలిసి ఎలక్షన్స్కి వస్తున్నారు మోదీ. దేశంలో వాళ్ళ పరాజయం అనేది కన్ఫామ్ అయింది. అందుకే మోదీ మళ్ళీ పాత దోస్తులతో దోస్తీ కట్టి ఎలక్షన్స్లో అభ్యర్థుల్ని నిలబెట్టారని విమర్శ చేశారు షర్మిల.